హాయ్ అండి, అందరికీ నమస్తే. వారణాసి నుంచి మహేష్ బాబు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే బయటపడ్డాయన్నమాట. మహేష్ బాబు గారు ఈ యొక్క వారణాసి మూవీ చేసి అయిపోయిన తర్వాత కొత్త మూవీస్కి కమిట్మెంట్ అయితే అయ్యాడనమాట. అవి ఏంటి, ఈ యొక్క వారణాసికి సంబంధించిన చిన్న అప్డేట్ అండి, పెద్ద అప్డేట్ ఏం కాదు అసలు. సో మహేష్ బాబు గారి గురించి చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అవి ఏంటి, ఎలా అని చెప్పి పూర్తిగా ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దు. కొత్తగా ఎవరైనా సరే ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్. నేను ఒకటి చెప్తా, బాగా వినండి. నేను చెప్పిన వారణాసి మూవీ గురించి నాకు వచ్చే వ్యూస్కి నిజంగా నేను చెప్తా. సో నేను మరీ అరటిపుండు తొక్క తీసి మరీ మీ ముందు పెడుతున్నాను అనమాట. చాలా పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్సే ఇస్తున్నాను నేను. ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని, సో ప్రతి ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకొని ఇంత పెద్ద వీడియో చేసి పెడుతున్నాను అనమాట. చాలామంది చాలా రకాలుగా ఏమంటున్నారంటే ఆల్మోస్ట్ ఆ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు నాకు తెలిసి, లేదా పక్క ఫ్యాన్స్ అయినా అయి ఉండొచ్చు అనుకుంటా నాకు తెలిసి, ఎవరో తెలియదు కన్ఫామ్ క్లారిటీగా. సో బ్రో నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషను ఇంతే ఉంటుంది. బ్రో ఏంది బ్రో ఇంతే ఉంటుంది ఏంది ఇన్ఫర్మేషను? నేను చెప్పిన వారణాసి మూవీ గురించి ఏ మూవీ రివ్యూలు చెప్పు ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మహేష్ బాబు గారు ఒక మూవీ తెస్తున్నాడు, వారణాసి మూవీ, హాలీవుడ్కి సంబంధించిన హై గ్రాఫికల్ తెస్తున్నారు. అది హై గ్రాఫికల్ అంటే ఏంటి? అది ఎవరికైనా తెలుసా? నేను చెప్పున్నా అది ఎలా ఉంటుందో ఏంటి, దాన్ని ఎలా వాడతారు అని చెప్పి తీర్చిదిద్ది మరీ చెప్పున్నా. అది ఇన్ఫర్మేషన్ కదా. సో మహేష్ బాబు గారి ప్రతి కదలిక అనేది నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా. బ్రో కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి బ్రో. నేను చెప్పేది, ఇప్పుడు మీరు కామెంట్ పెట్టడం అనేది పెద్ద సమస్య ఏం కాదు, పెట్టాలి, కాదనట్లేదు. మీరు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తా, కాదనట్లేదు. కానీ నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో ఇదిగా ఉంది, అసలు మొత్తం వీడియో మొత్తం ఏదో లేకుంది బ్రో. నేను అదే బ్రో చెప్పేది. నేను చేసిన ప్రతి ఒక్క వీడియోలో వారణాసికి సంబంధించింది మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అప్డేటు చాలా ఇంపార్టెంట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి. నాకు తెలిసి మ్యాక్సిమం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే పెట్టుండ్రు, అదర్ ఫ్యాన్స్ అనుకుంటా నాకు తెలిసి, ఓకేనా. సో నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రతి కథలకి ప్రతి ఇదిని నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు రాజమౌళి గారు ఆ యొక్క CCXP MX ఇంటర్వ్యూలో కూడా సో ఆయన ఏవి అనేది వేశారు. ఏవి అంటే ఏవి కదలే. సో ఏదో ఒక వీడియో ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది, వెనకాల పెయింట్ ఉంది. అది ఎంత వైరల్ అయింది యూట్యూబ్లో. దాని గురించి ఏ విధంగా చెప్పారు? కొన్ని 2-3 నిమిషాలు 4 నిమిషాలు చెప్పేదే చెప్తా. 2-3 నిమిషాల నేను ఎంతసేపు చెప్పాను, దాన్ని తీర్చిదిద్ది మరీ ఎక్స్ప్లెయిన్ పూర్తిగా చేసి చెప్పాను అనమాట. నేను అదే బ్రో చెప్పేది. ఇప్పుడు ఒక్కొక్క ఆ యొక్క పెయింట్లో ఒక్కొక్క బొమ్మ అనేది ఒక్కొక్క డైమండ్ లాంటిది మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి. ఆ విషయం మీకు తెలుసా? అదే బ్రో, దీంట్లో 3 నాగరికతలు, ఇంతకు ముందు అయితే మనం 2 నాగరికతలు అనేటివి లింక్ అయ్యాయని తెలిసింది. ఇప్పుడు లేటెస్ట్గా 3 నాగరికతలు అనేటివి లింక్ అయ్యాయని చెప్పి కొత్తగా అనేది వినిపిస్తుంది అనమాట. ఇది కానీ నిజమైతే బ్లాస్ట్ నాకు తెలిసి. సో అదేనమాట నేను చెప్పేది. కొంచెం ఆలోచించండి బ్రదర్స్, ఏమనుకోదు, కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను. సో నేను ఇచ్చే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు మహేష్ బాబు గారు ఈ యొక్క వారణాసి మూవీ అయిన తర్వాత కొత్త సినిమాస్ అనేటివి తీస్తున్నారనమాట. సో అవి ఏంటంటే జేమ్స్ బాండ్, మళ్ళీ వచ్చి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న మూవీ. అది అందరికీ తెలుసు, కానీ క్లారిటీగా తెలీదు. ఏంటి సినిమా తీస్తున్నాడని తెలుసు, అది ఏంటి అని. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న మూవీ, అది డెవిల్ అని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ అనేది కూడా చేసేసాడు, దాని పక్కన పెట్టేసాడు. ఇప్పుడు కొత్తగా అన్నపూర్ణ స్టూడియోలో మహేష్ బాబు గారు షూటింగ్ చేస్తున్న సమయంలో సుకుమార్ వెళ్ళాడు అనమాట. సుకుమార్ వెళ్ళి 3 గంటల సేపు మాట్లాడు. ఆయన ఏమైనా బంధువా? లేదు కదా. ఇప్పుడు మహేష్ బాబు గారికి మళ్ళీ వచ్చే సుకుమార్ గారికి ఏమైనా బంధుత్వం ఏమైనా ఉందా? సొంత రిలేషన్షిప్ ఏమైనా ఉందా? 3 గంటల సేపు ఎందుకు మాట్లాడతాడు? అప్పుడు అర్థం చేసుకోవాలి బ్రో, వీడు ఎందుకు చెప్తున్నాడు ఏంటి అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. సో నేను చెప్పేది అదే. ఈ యొక్క జేమ్స్ బాండ్ ఏదైతే ఉందో 007 అని చెప్పి ఇటీవల మనం హాలీవుడ్ మూవీస్ చాలా వరకు చూసామన్నమాట. 007, 1, 2, 3, 4, 5, 6, 7, ఓకేనా, 7 సినిమాలు అనుకుంటా. సో కొత్తగా వచ్చిన డానియల్ క్రేగ్ హీరో దాంట్లో. సో ఇటీవల వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాలు చాలా ఉన్నాయి, 20కి పైగానే ఉన్నాయన్నమాట, 30కి పైగానే ఉన్నాయన్నమాట పాత సినిమాలతో కలిపి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇటీవల వచ్చిన ఏఐతో కాన్సెప్ట్ అనండి, అంటే ఏఐతో తీరు, ఏఐతో ఆ యొక్క కాన్సెప్ట్ అనేది తీసుకొని 007 జేమ్స్ బాండ్ సినిమాని కలిపి ఈ యొక్క ఏఐ అనే కాన్సెప్ట్ని తీసుకొని, ఎగ్జాంపుల్ మీకు కొన్ని మూవీస్ అనేటివి చెప్తా, హాలీవుడ్ మూవీస్ నేను ఆల్రెడీ చూసేసా ఇదే కాన్సెప్ట్ని. ఆ కాన్సెప్ట్తో ఇప్పుడు తీసుకొని వస్తారన్నారనమాట. ఇది ఎవరికైనా తెలుసా? ఈ పాయింట్ అనేది ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. నేను అదే చెప్పేది బ్రో, తెలుసుకోండి బ్రో అని చెప్తున్నాను అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. సో జస్ట్
ఏఐతో తీసిన కాన్సెప్ట్ ఫస్ట్ నెంబర్ 1 మూన్ ఫాల్ అని చెప్పి ఒక సినిమా అనేది ఉందన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది ఏఐ ఏంటి బ్రో, అది నువ్వు ఇలా చెప్తున్నావు, అదేం చేస్తుంది అని అంటే, మనం ఇప్పుడు ఏఐ అనేది వాడుతుంటాము, చాలా మంది వాడుతుంటారు. మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది అది. సో అలాగే ఒక మిషన్ని కంట్రోల్ చేసేస్తుంది అనమాట. మిషన్ని కంట్రోల్ చేసి ఆ మిషన్ని ప్రపంచాన్ని నాశనం చేసేదానికి ట్రై చేస్తుంటుంది అనమాట. ఆ మిషన్ని ఆపేదానికి మన మహేష్ బాబు గారు మరి నేను ఇదే అని చెప్పి చెప్పను. సో కన్ఫామ్ అయితే అయింది, సినిమా అయితే కన్ఫామ్ అయితే అయింది అనమాట. అది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద కన్ఫామ్ అయితే అయింది, కన్ఫామ్డ్ అది. కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారో ఏంటో మనకైతే తెలియదు అనమాట. ఇది మటు కన్ఫామ్, ఓకేనా. మ్యాట్రిక్స్, మూన్ ఫాల్ ఏఐ కాన్సెప్ట్తో తీసుకొని వచ్చిన మూవీస్ అనమాట. సో హెయిర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మళ్ళీ వచ్చి బ్లేడ్ రన్నర్ 2049 అనమాట. ముందస్తు భాగం, ఫ్యూచర్ భాగం, ఓకేనా. సో ఐ రోబోట్ ట్రాన్సాక్షన్ చెప్పి టెర్మినేటర్ జడ్జిమెంట్ అనమాట. సో ఇటువంటి మూవీస్ అనేవి మీరు చూసే ఉంటారు కొంతమంది. సో చూడని వాళ్ళకి చెప్తున్నానండి. సో నెక్స్ట్ లెవెల్ మూవీస్ అనమాట ఇవి, ఓకేనా. ఆ యొక్క టెర్మినేటర్ చూశారంటే భయపడిపోతారనమాట. ఆ విధంగా ఉంటాయి, ఏ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అక్కడెక్కడో ఆకాశం నుంచి వస్తుంటాయి అవి ఏలియన్స్, అన్నీ ఉన్నాయి బ్రో. ఇలాంటి మూవీస్ అనేవి ఉన్నాయి. మరి వారణాసి మూవీ వచ్చి 1 పార్ట్ 2 పార్ట్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎలాగో ఏంటో తెలీదు. సో మళ్ళీ వచ్చి ఈ యొక్క సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ గారి మూవీ ఉంది. మరి రామ్ చరణ్ గారితో కమిట్మెంట్ అవుతాడా, లేకపోతే మహేష్ బాబు గారితో అవుతాడా? మహేష్ బాబు గారితో కమిట్మెంట్ అయితే 007 జేమ్స్ బాండ్ మూవీ. మరి టైటిల్ ఏం పెడతారో మనకైతే తెలీదు. ఈ యొక్క ఏఐని, ఈ యొక్క జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, యాక్షన్ అడ్వెంచరు, మళ్ళీ వచ్చి జంపింగ్లు, స్టంట్లు అవి చాలా ఉంటాయి. మరి మహేష్ బాబు గారు ఎలా ఒప్పుకోడా అని చెప్పి తెలియాలి ఇంకా మనకు, ఓకేనా. ఆ జేమ్స్ బాండ్ మూవీస్ చూస్తున్నట్లయితే మీరు ఆ డానియల్ క్రేగ్ మామూలుడు అనుకుంటున్నాం. అసలు స్టంట్లు చూడాలి, భయపడతారు. ఆయన చేసే అన్ని రియలిస్టిక్. పెద్ద బిల్డింగ్ మీద ఒక పెద్ద క్రెయిన్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే హెవీ బిల్డింగ్, పెద్ద క్రెయిన్ ఉంటుంది, చాలా పై అంతస్తులో ఉంటుంది. ఆ క్రెయిన్కి రోపులు కట్టి, హీరోకి కట్టి ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి జంపింగ్లు అనేటివి చేస్తారనమాట. మరి మనోళ్ళు డైరెక్షన్ అనేది, మనకు డైరెక్షన్ మెయిన్ అండి. ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. సో ఆయన డైరెక్షన్ వేరు, పక్కా హిట్టు, వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మహేష్ బాబు గారి ఫ్యాన్స్. సో సుకుమార్ డైరెక్షన్లో కూడా అలాగే ఉంటుంది, కాదనట్లేదు. కానీ సుకుమార్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పుష్ప, రంగస్థలం అలా ఉంటుందన్నమాట. మరి 007 అనేది చెప్తున్నారనమాట. మరి సుకుమార్ గారు ఏ విధంగా చూపిస్తాడనేది తెలియాలి, ఎలా చూపిస్తాడనేది తెలియాలి. మనం డిక్లేర్ చేయకూడదు. కానీ మైత్రి మూవీ బ్యానర్స్ మీద ఈ యొక్క మూవీ అనేది కన్ఫర్మ్డ్ అయ్యింది. మరి రామ్ చరణ్ గారితో తెస్తాడా, మహేష్ బాబు గారితో తెస్తారా అనేది తెలియట్లేదు. అది కాకుండా వారణాసి 2 ఉంది, అది ఇప్పుడు వస్తుందో తెలీదు, ఓకేనా. సో మళ్ళీ వచ్చి ఈ యొక్క సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న మూవీ డెవిల్ అనే మూవీ ఆల్రెడీ మీరు వినే ఉంటారనమాట. ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాడు కదా. మాకు ఇవన్నీ తెలిసిలేరా అని అంటే, నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు. బ్రో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బ్రో, ఎవరు దీన్ని పెద్ద ఇదిగా తీసుకోవద్దు. సో జస్ట్ నేను ఒక చిన్న ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనమాట. అంటే కామెడీ చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి బ్రో. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా చాలా గొప్పగా చాలా మంది చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, కంటిన్యూస్గా చూస్తున్నారు, నా వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్నారు, పడుతున్నారు, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే ఎవరో ఒకరో ఇద్దరో ఏంటంటే వీడేం మాట్లాడుతున్నాడు వీడికే తెలియట్లేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా చిన్న ఇన్ఫర్మేషనే కదా, అదేనమాట నేను చెప్పేది. కొంచెం మహేష్ బాబు గారు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక మూవీ అనేది వస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క వారణాసి మూవీ కన్నా హై లెవెల్లో తీయాలి ఈ యొక్క మూవీ. జేమ్స్ బాండ్ మూవీ మళ్ళీ వచ్చి ఏ ఆర్టిఫిషియల్ కాన్సెప్ట్ అనేది వేరే లెవెల్లో తీయాలన్నమాట. అసలు వారణాసి మూవీకి ఒక ఇంచుకు కూడా పనికి రాకుండా చేయాలన్నమాట. ఆ విధంగా డైరెక్షన్ అనేది ఉండాలి. మన సుకుమార్ గారు ఎలా తీస్తాడనేదే తెలియాలి. ఇక చూసుకున్నట్లయితే డెవిల్ అనే మూవీ వస్తుంది మహేష్ బాబు గారిది. సో ఆయన గురించి మీకు తెలిసిందే, కొంచెం వైలెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ యానిమల్ 1, 2 పార్ట్ 3 అవన్నీ వస్తాయి, ఓకేనా. సో స్పిరిట్ మూవీ ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రభాస్ గారి ఫోటో చూస్తున్నట్లయితే మీకు తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చి అర్జున్ రెడ్డి, మిగతా మూవీస్ చాలా ఉన్నట్టున్నాయి, కరెక్ట్గా తెలియదు నాకు. సో ఆయన డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో తెలిసిందే అనమాట. సో ఆయన డైరెక్షన్లో మనం మహేష్ బాబు గారిని నెక్స్ట్ లెవెల్లో చూస్తాం అనమాట, ఓకేనా. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసమే ఒప్పుకున్నాడు. అంటే ఈ డైరెక్షన్లో నాకు ఒక మూవీ కావాలి నా ఫ్యాన్స్ కోసం అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. అది అర్థమైందా మీకు? సో ఏదో కొత్తగా ఎవరి కోసం ఒప్పుకోలేదు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసమే ఈయన సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఇదే రేంజ్లో నాకు
నా ఫ్యాన్స్కి ఒక మూవీ కావాలి అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. అంతే, అంతకుమించి సింపుల్, ఇంకేం లేదండి. ఇక చూడాలి ఈ యొక్క జేమ్స్ బాండ్ అంటున్నారు, వారణాసి 2 అంటున్నారు. అసలు ఈ మహేష్ బాబు గారిని ఎలా చూపిస్తారు అనేది తెలియాలి ఇంకా. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషనే కదా, ఎవరికైనా తెలుసా? ఇది జస్ట్ నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ మీద సో కన్ఫర్మ్డ్ అయితే అయిపోయింది మూవీ అనేది. అదనమాట. ఇక తీయాలండి. నాకు తెలిసి ఈ మూవీ కానీ తీస్తే వారణాసి కన్నా ఎక్కువ తీయాలి, హై గ్రాఫికల్గా తీయాలి, స్టంట్లు, అడ్వెంచర్లు ఎక్కువ ఉండాలన్నమాట. ఆ AI అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసో తెలీదో, మూన్ ఫాల్ మూవీలో కానీ, హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ మూవీలో కానీ EX మిషన్ అనేది చెప్పి ఒక మూవీ ఉంది. ఆ మూవీలో కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను చెప్పేది అదే బ్రో. మహేష్ బాబువి కొత్త మూవీస్ అయితే వస్తున్నాయి. మళ్ళీ వచ్చి ఇంకో మెయిన్ అప్డేట్ అండి, మన మహేష్ బాబు గారు ఒప్పుకుంటారా లేదా మనకైతే తెలియదు కానీ, సో ఇది ఒక రూమర్గా అయితే మిగిలిందనమాట. వారణాసి మూవీలో ఈ యొక్క ఎవరైతే శివుడు పాత్ర ఎవరైతే ఉన్నారో, సో అది హృతిక్ రోషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇదైతే డిక్లేర్ ఏం కాదు, రూమర్ అయితే వినిపిస్తుంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి కొన్ని రోజులు గడవాలి. కానీ ఇది ఒక రూమర్ అండి. నేనైతే నమ్మబుద్ధి కావట్లేదు, నాకైతే నమ్మాలనిపించలేదు. ఓకేనా? నేనైతే నమ్మను, కానీ ఇది రూమర్గా మిగిలిందనమాట. హృతిక్ రోషన్ వస్తున్నాడని, శివుడిగా ఏదో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కనిపిస్తాడని. ఓకేనా? సో అదొకటి ఉంది. ఇక చూసుకున్నట్లయితే 3 నాగరికతలు ఉన్నాయన్నమాట. ఒకటి మన ఇండియన్ నాగరికత, మీకు తెలిసిందే. మయాన్ల నాగరికత ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, మయాన్ల నాగరికత నాకు చాలా ఇష్టం బ్రో అని. సో ఇంకోటి వచ్చి ఆజ్టెక్ నాగరికత అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన ఇండియన్ నాగరికత, మయాన్ల నాగరికత మెక్సికోలోనే పుట్టాయి. రెండు మెక్సికోలో మళ్ళీ వచ్చి మన ఇండియాలో నాగరికత సేమ్ ఒకే విధంగా ఉంటుంది, డిట్టు. ఈ యొక్క ఆజ్టెక్ నాగరికత అనేది ఎక్కడ వాటర్ ఉంటుందో, ఎక్కడ నది ఉంటుందో ఆ నది దగ్గర నగరం అనేది, ఒక పెద్ద నగరం అనేది సృష్టించి ఉంటుంది అనమాట. అంతే, ఒకే దగ్గర ఉంటుంది ఈ యొక్క ఆజ్టెక్ నాగరికత అనేది, ఒకే దగ్గర ఉంటుంది. అది కూడా చూసేదానికి ఆ యొక్క బిల్డింగ్స్ కానీ, ఆ యొక్క సెట్స్ కానీ అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అబ్బా నాకు చాలా కొత్తగా అనిపించింది అది చూడగానే. ఎవరికి తెలియదు ఇది, ఒకసారి రీసెర్చ్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్.